మూగజీవాల హక్కుల కోసం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. మూగజీవాల హక్కులు రక్షణ కల్పించాలనే సంకల్పంతో హైదరాబాద్ నగరం ఏకమైంది. వీధి కుక్కల సంరక్షణ, జంతు హక్కుల పరిరక్షణ లక్ష్యంగా మూగజీవాల కోసం హైదరాబాద్ ఐక్యంగా పేరిట అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆస్రా, స్వాన, రోప్ని సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పౌరులు పాల్గొన్నారు. వీధి కుక్కలపై జరుగుతున్న హింసను ఆపాలని డిమాండ్ చేశారు. चिल्ला के बोलो आजादी। No dogs, no votes. No dogs, no votes. No dogs, no votes. आवारा नहीं, हमारा है, आवारा नहीं, हमारा है। कैसे मार सकते हो, कैसे मार सकते हो? No votes, no votes, no votes. Justice, justice. Show us the shelters. Show us the voices. We are brave voices. No dogs, no votes. 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 ఫీడింగ్ చేస్తాం 50 డాగ్స్ కి ఫీడింగ్, పోనీ 100 డాగ్స్ కి ఫీడింగ్. బట్ అది తగ్గాలి అంటే ఆ పాపులేషన్ ఓన్లీ వేస్ ఏబీసీ అండ్ న్యాచురల్ సరౌండింగ్స్ వాళ్ళు వదలాలి. షెల్టర్స్ లో పెట్టడం అనేది వాళ్ళని జైల్లో పెట్టినట్టు. మనం ఉండగలుగుతాం ఒక్కరోజు కూడా జైల్లో? ఇంతమంది రేపిస్ట్ తిరుగుతున్నారు, క్రిమినల్స్ తిరుగుతున్నారు, అన్నీ ఎక్కడ చూసినా అక్కడ ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చట్టం లేదు, ఓన్లీ డాగ్స్. నిన్న ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో వచ్చాడని డాగ్స్ ని అంతా గాయబ్ చేయడం. ఇదేంటి? ఇండియా క్లీన్ గా కనిపించాలి, అందుకే డాగ్స్ తీసేస్తే ఇండియా క్లీన్ అయిపోతుందా? అవ్వదు. సో గవర్నమెంట్ హ్యాస్ టు థింక్. వీఆర్ ఓటింగ్ ఫర్ యూ, వీఆర్ పేయింగ్ ట్యాక్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద వాయిస్లెస్ హూ కెనాట్ ఫైట్. సో ప్లీజ్ హెల్ప్ అస్ లీగలీ టు మూవ్ ఫార్వర్డ్ టు సేఫ్ గార్డ్ దిస్. ఈ డాగ్స్ కనుక స్ట్రీట్స్ లో లేదు అంటే టోటల్ ఎన్వైరన్మెంట్ మారిపోతుంది. That is the ultimate truth.